గడిచిన కాలమంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో ఆయన లేఖన భాగములను ధ్యానం చేయటకే ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచన భాగంలో ప్రభు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని నేను ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీ లేఖన భాగములను మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మతో నింపండి. మట్టివాణ్ణి మీ పక్షంగా నిలబడుతుండగా యెహోవా, నా నోటికి మీరు బూరగా ఉండండి. దుష్టుని బంధించండి, చీకటి శక్తులు బంధించండి. ఈ వాక్య భాగం ద్వారా నేనేం నేర్చుకోవాలో, మేమేం నేర్చుకోవాలో అయినా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీ ఆత్మకార్యం మాత్రమే జరిగించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. దుష్టుని బంధించండి. మాకు కావాల్సిన మాటలు అనుగ్రహించండి. నాయన మీ చేతికి అప్పు చెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనంలో నరులను చేసినందుకు ప్రభు సంతాపం నొంది ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. 6వ అధ్యాయం 7వ వచనం చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. తన రూపములో నరుని చేసుకున్నాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. కానీ నరుని విషయంలో దేవుడు ఇక్కడ సంతాపం నొందుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. దుఃఖపడటమే కాదు కానీ భూమి మీద నుండకుండా నరులతో పాటు జంతువులను, సహజులను, సమస్తాన్ని తుడిచివేసే అంతగా దేవుడు సిద్ధపడ్డాడు. అంటే దేవుడు ఎంతగా నొచ్చుకొని ఉన్నాడో అంటే ఈ ఒక్క మాట ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. తన రూపంలో చేసుకున్న తన కుమారుడైన ఆదాము నుండి వచ్చిన ఆ కుమారులను దేవుడు ఎందుకు మరి నశింపచేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు? ఎందుకు దేవుడు అంతగా నొచ్చుకున్నాడు? దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది అనే విషయాన్ని గనక ఇక్కడ మనం గ్రహించినట్టయితే, ఎందుకు దేవుడు అంతగా నొచ్చుకున్నాడు, దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది? భూమి మీద ఉండకుండా నేను వారిని తుడిచివేయుదును. దానికి గల కారణం అదే 6వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్టయితే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యాజ్ దే చూస్, వారికి ఇష్టము వచ్చిన, వారికి నచ్చిన. దేవునికి కోపం రావటానికి గల కారణము అంటే తన స్వరూపంలో చేసుకున్న తన కుమారుడైన ఆదాము ఆయన యొక్క వంశావళిని భూమి మీద ఉండకుండా జలప్రలయము ద్వారా తుడిచివేయటానికి గల కారణం ఏంటంటే, వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసేసి వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకోవటమే దేవుని కోపానికి కారణం. దేవుని కోపానికి గల కారణం ఇక్కడ స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటామో, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే దేవునికి కోపం వస్తుంది. అది అక్రమం అవుతుందని వాక్యం తెలియపరుస్తుంది. అదే ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 3వ వచనంలో, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే అది అక్రమం అవుతుంది, సక్రమం అవదు, అక్రమం అవుతుంది. ఇక్కడ దేవునికి కోపం రావటానికి, ఆయన నొచ్చుకోవటం, దుఃఖపడటానికి గల కారణం ఏంటంటే, తన స్వరూపంలో చేసుకున్న తన కుమారులు ఏం చేస్తున్నారంట, దేవుని కుమారులు తమకు ఇష్టము వచ్చిన, తమ మనస్సుకు నచ్చిన. అంటే ఇక్కడ ఒక వివాహం ఒకటే కాదు, మనం ఆలోచన చేసినట్టయితే ఈ సందర్భంలో ఒక వివాహమే కాదు కానీ ప్రతి సందర్భంలో కూడా తన కుమారుడు, తన స్వరూపం కలిగిన తన కుమారుడు అయిన
నరులు ఏం చేస్తున్నారు అంటే, మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. మన ఇష్టాన్నే మనం, మన కోరికలను, మన ఆశలను మనం నెరవేర్చుకుంటున్నాం. అందుకనే ఎఫెసీ ఎఫెస్ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసు సంఘానికి మరి అపోజిట్ పౌలు పత్రిక రాస్తూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. ఆది కాండంలో మనం చూస్తున్నాం, దేవుని కుమారులు వారి మనస్సుకు వచ్చినట్టు, వారికి తోచినట్టు, వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుడు మనల్ని సృజించుకోవటానికి, దేవుడు తన స్వరూపం ఇచ్చి మనల్ని సృజించటానికి గల కారణం ఏంటంటే, మన ద్వారా తను మహిమ పొందాలి అని. దేవదూతలను అయితే ఆయన తన సేవకులుగా చూస్తున్నాడు కానీ, మనల్ని అయితే తన కుమారులుగానే చూస్తున్నాడని లేఖనం తెలియపరుస్తుంది. దేవదూతలైతే ఆయనకు పనివారు, కానీ ఆయన కుమారులము, మనము ఆయన సంతానము, ఆయన కుమారులమై ఉన్నాం, ఆయన రూపంలో చేయబడిన వారు. కాబట్టి మన ద్వారా, తన కుమారుల ద్వారా ఆయన మహిమ పొందాలి, ఆయనకు ఘనత రావాలి, ఆయన హెచ్చింపబడాలని మనల్ని సృజించుకున్నాడు. అందుకే. కానీ ఇక్కడ మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకొని తనకు తాను మహిమ పొందుతున్నాడు. దేవునికి మహిమ ఆరోపించాల్సింది పోయి తనకు తాను మహిమ తెచ్చుకుంటున్నాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను సృజించడానికి గల కారణం ఏంటంటే, మన ద్వారా తన క్రియలు నెరవేర్చబడాలి. దేవుని యొక్క చిత్తము ఆయన కుమారులమైన మన ద్వారా ఈ భూమి మీద జరగాలి, పరలోకంలో జరగాలి. కానీ ఆయన కుమారులమైన మనము తన చిత్తానికి విరోధంగా జీవించడమే ఆయన యొక్క కోపానికి కారణం, ఆయన నొచ్చుకోవటానికి గల కారణం అదే. అందుకే అంటున్నాడు, భూమి మీద నుండకుండా నరులతో కూడా జంతువులను, పక్షాదులను, సమస్తాన్ని నేను తుడిచివేస్తానన్నాడు. ఎందుకంటే తన చిత్తాన్ని నెరవేర్చిన వారు తనకు అవసరం లేదు, తన ఇష్టాన్ని జరిగించిన వారు తనకు అవసరం లేదు. మీ బిడ్డలు మీ మాట వినకపోతే ఏమంటారు? మీ ఇష్టం వచ్చినట్టుగా, లేదా మీ కుమారులు లేదా మీ కుమార్తెలు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉంటుంటే మీకు ఎలా ఉంటుంది? మీరు ఇష్టపడతారా? మరి ఆయన కుమారులమైన మనము ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని జరిగించకుండా ఉంటే ఆయనకి ఎలా ఉంటుంది? అందుకే ఆయనకు కోపం వచ్చింది, ఆయన నొచ్చుకున్నాడు. నరులను చేసినందుకు ఆయన సంతాపం నుండి దుఃఖిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తనకు అవసరం లేదు, ఇంకా మన చిత్తాన్ని మనం జరిగించుకుంటున్నాం కాబట్టి ఆయన అంటున్నాడు, ఇంకా నాకు అవసరం లేదు, వీడిని తుడిచి వేస్తాను అని చెప్పి మరి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి కారణము దేవునికి కోపం రావటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, తన చిత్తాన్ని నెరవేర్చవలసిన తన కుమారులు వారి చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు, వారి సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అదే 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. మీరు ఏ ప్రకారం నడుస్తున్నారు? లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నారు, లోక పద్ధతులను అనుసరిస్తున్నారు, అపవాదిని అనుసరిస్తున్నారు, అపవాది యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మనం దేవుని కుమారులమై ఉండి, ఆయన నామాన్ని ధరించిన వారమై ఉండి, మనం దేవుని చిత్తాన్ని జరిగించకుండా శత్రువైన అపవాది చిత్తాన్ని జరిగిస్తే దేవుడు ఉపేక్షించడు. అందుకే వారిని జలప్రలయం ద్వారా నశింపజేసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. అందుకనే మనం చూస్తున్నాము, అక్కడ మనం చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, శరీరానుసారమైన మనస్సు కలిగి మరి మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు ఆ దినాలలో, మరి నోవాహు దినాలలో. కాబట్టి పౌలు గారి ద్వారా, అపోజిట్ అయిన పౌలు గారి ద్వారా మరి ఇక్కడ
ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే శరీరానుసారమైన మనస్సు అది ఏం తెచ్చిపెడుతుంది? మరణాన్ని తెచ్చిపెడుతుంది. 8వ అధ్యాయం 7వ వచనంలో ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. శరీరానుసారమైన మనస్సు అంటే మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటం అనమాట. శరీరానుసారమైన మనస్సు అంటే శరీరానుసారంగా జీవించటం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటమే శరీరానుసారమైన మనస్సు. మన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో దేవునికి విరోధులుగా జీవిస్తామో అది దేవుని వాక్యానికి ఎన్నటికీ లోబడే స్వభావం ఉండదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే మన వాక్యానికి ఎన్నటికీ లోబడలేము. అది దేవునికి విరోధమైన మనస్సు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అదే 8వ అధ్యాయం 8వ వచనం రోమిలికి రాసిన పత్రికలో, కాగా శరీర స్వభావం గలవారు అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాలన్న స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేరు. ఎప్పుడైతే నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవటానికి నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవటానికి ఆతృత పడతావో, దాని ద్వారా దేవునికి ఏం కలగదు? సంతోషం కలగదు. అందుకే దేవుడు నొచ్చుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మరి వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు, వారు మనస్సుకు తోచిన పని వారు చేస్తున్నారు కాబట్టి దేవునికి అది ఆయాసకరంగా ఉంది, దేవుని దుఃఖపరిచేదిగా ఉంది. అందుకే అంటున్నాడు శరీర స్వభావం కలవారు అంటే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే, మన ఇష్టాన్ని మనం జరిగించుకుంటూ ఉంటే అది దేవునికి ఏముండదంటే సంతోషం కలిగించదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. 8వ అధ్యాయం 9వ వచనం రోమిలికి రాసిన పత్రికలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఆత్మస్వభావం అంటే నీ చిత్తాన్ని, నీ కోరికలను, నీ ఇష్టం నెరవేర్చుకోవటం. ఆత్మస్వభావం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఇష్టాన్ని మనం గ్రహించుకోవటం. కాబట్టి మన చిత్తాన్ని మనం జరిగించుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం. ఒక మాటలో మనం చెప్పాలంటే నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రణాళికను మనము నెరవేర్చలేకపోయే వారంగా ఉంటున్నామని వాక్యం ద్వారా ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అంటే మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకుంటే, మీ కోరికలను, మీ ఆశలను, మీ మనస్సుకు నచ్చినట్టుగా మీరు జీవిస్తే మనం ఏమయ్యాల్సిన వారము? చావవలసిన వారమై ఉందుము. కాబట్టి మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మనం ఏమవుతామంట? చావవలసిన వారము. 8వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటాం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటే దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించే వారంగా ఉంటాం. యోహాను సువార్తలో మరి ప్రభు మనతో చాలా సూటిగా ఇక్కడ మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో ప్రభు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నారు. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును, నన్ను పంపిన వాని ఇష్టమేంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో దాన్ని నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నామా? దేవుని యొక్క మనస్సు ఎరిగి ఆయన యొక్క ఆలోచన ప్రకారం జీవించే వారంగా ఉన్నామా? అందుకనే మరి సమూయేలుతో ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త అయిన సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను ఒక మనుష్యుని కనుగొని ఉన్నాను, అతడు నా చిత్తానుసారుడు, నా ఉద్దేశాలు ఎరిగినవాడు, వెళ్ళి అతను అభిషేకించమన్నాడు. యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు, యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. ప్రవక్త అయిన సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు, యెషయాని పిలిచాడు, నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అంటే ఉన్నారయ్యా అన్నాడు. మరి పెద్ద అబ్బాయి వచ్చాడు, యెషయా పెద్ద కుమారుడు వచ్చాడు, ఇతను కాదన్నాడు. రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు ప్రవక్త అయిన సమూయేలు, ఇంకెంతమంది నీ కుమారులు ఉన్నారంటే, అయా ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు, ఇదిగో అతడు గొర్రెల మేపుతున్నాడు అంటే.
వెంటనే అతను పిలిపించమన్నప్పుడు యెషయి తన కడసారి వారి ఆఖరి కుమారుడైన మరి దావీదుని పిలిస్తే దావీదు వచ్చి సమూయేలు ముందు నుంచినప్పుడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు. దావీదుని దేవుడు కోరుకోవటానికి, దావీదుని దేవుడు ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే, దావీదు గురించి ప్రభు చెప్తున్న మాట మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగినవాడు దావీదు, దేవుని యొక్క చిత్తం ఎరిగినవాడు దావీదు. సౌలుకి దేవుని యొక్క చిత్తం అర్థం కాలేదు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థం కాలేదు, అవివేక పని చేశాడు. వెళ్ళి అమాలీకులను చంపిరమ్మంటే అమాలీకులందరినీ హతము చేశాడు, రాజుని విడిచిపెట్టాడు, మంచి మంచి గొర్రెలను విడిచిపెట్టాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో సౌలుకి అర్థం కాలేదు. కానీ అందుకని దేవుడు అంటున్నాడు ప్రవక్త సమూయేలుతో, ఇదిగో నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను నా చిత్తానుసారమైన నా ఉద్దేశాలు ఎరిగిన వాడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను, వెళ్ళి అతను అభిషేకించమన్నాడు. అతన్ని ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించాడు. ఈరోజు దేవుడు కోరుకున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దావీదులాగా దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నావా? దేవుని యొక్క మనస్సు ఎరిగిన వాడుగా నీవు ఉన్నావా? యేసు ప్రభువారిని దేవుడి లోకానికి పంపించింది తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కాదు, కానీ తండ్రి తన చిత్తం ఏంటో, తండ్రి తన ఇష్టం ఏంటో, తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేర్చడానికే యేసు ప్రభువారు వచ్చారు. దేవుని లేఖనములను సంపూర్తి చేయటానికి. అందుకంటున్నాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రానికి ముగింపు నేను, నెరవేర్పు నేనే అంటున్నాడు యేసు ప్రభువారు. ఈరోజు మనమందరము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మన మనస్సుకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? అందుకే దావీదు అంటాడు, మరి కీర్తనల గ్రంథంలో అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పించు, అది నాకు సంతోషము అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము దావీదు మహారాజు అంటారు, నా దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ఆయన దూతలైన ఆయన పనివారైన దూతలు తన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. గబ్రియేలు, మికాయేలు, రఫాయేలు, దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క పనివారు, దూతలు అని పిలువబడుతున్నారు. వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే ఆయన బిడ్డమైన మనము ఆయన చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. మన ఇష్టము వచ్చినట్టు, మన మనసుకు తోచినట్టుగా జీవిస్తున్నాం. దేవుని దుఃఖపరుస్తున్నాం, దేవుని ఆయాసపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దావీదు లాంటి స్థితిలో మనం ఉన్నామా? దావీదుని దేవుడు కోరుకున్నాడు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే తన చిత్తానుసారమైన మనుష్యుడు, దేవుని ఉద్దేశాలు ఎరిగినవాడు, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగినవాడు, దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించేవాడు దావీదుగా ఉన్నాడు. మరి అలాంటి దావీదుగా మనం ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. మరి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించి మరి పాపం అతిక్రమం చేశాం, అక్రమంగా జీవించాం, అవిధేయతలోకి నడిపించి పాపంలోకి నడిపిస్తే మరి మన పాపం మన మీద రుణముగా ఉన్నప్పుడు తన కుమారుని లోకానికి పంపించి మన పాప రుణాన్ని అంతటిని ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి కొట్టివేశాడు. మనం అక్రమంగా జీవించిన మన జీవితాన్ని అంతటిని సిలువలో కొట్టివేశాడు, మన పాపాన్ని అంతటిని క్షమించాడు. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ దేహముల ద్వారా దేవుని మహిమపరచుడి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడే. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా జరిగిస్తామో ఈ దేహము ద్వారా, ఆయన ఉద్దేశాలను ఎప్పుడైతే ఈ దేహము ద్వారా మనం నెరవేరుస్తామో ఆయన ఇప్పుడు మహిమపరచబడతాడు, ఆయనకి ఘనత వస్తుంది, ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి ఆయనకి అయిష్టంగా జీవిస్తూ, నీకు ఇష్టం వచ్చినట్టు నీ జీవిస్తూ, అవిధేయత ద్వారా పాపాన్ని మూట కట్టుకొని అక్రమంగా నువ్వు జీవిస్తే ఆయన దేవుడు క్షమించి నీ పాపం అంతటిని కొట్టివేశాడు. నీ మీద ఉన్న పాప భారాన్ని, రుణాన్ని అంతా కొట్టివేశాడు తన రక్తాన్ని చిందించడం ద్వారా. ఇప్పటికైనా అవిధేయత నుంచి విధేయతలోకి వద్దాం, దేవుని వైపు తిరుగుదాం,
ఆయన మాట విందాం. ఆయనకి ఇష్టానుసారమైన మనుషులుగా, ఆయన బిడలంగా మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.